ప్రజలకు సేవ చేయడం ప్రజాప్రతినిధుల బాధ్యత. అలాగే ఎవరైనా తప్పు చేస్తే వారిని చట్టానికి అప్పగించే కర్తవ్యం కూడా ప్రజాప్రతినిధులపై ఉంటుంది. అయితే కొందరు మాత్రం తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ కుటుంబ సభ్యులు చేసే నేరాలకు చట్టం నుంచి శిక్ష పడకుండా తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలానే కొందరైతే పక్కా ఆధారాలు దొరికితే పోలీసులకు చిక్కకుండా పారిపోతూ ఉంటారు. తాజాగా ఓ ఎమ్మెల్యే కుమారుడు కోడలు పరారీలో ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని పల్లావరం నుంచి ఎమ్మెల్యేగా కరుణానిధి గెలుపొందాడు. ఇక ఆయనకు ఆండ్రో మదివాణన్ అనే కుమారుడు ఉన్నాడు. అతనికి కొన్నేళ్ల క్రితం మెర్లినా అనే యువతితో వివాహం జరిగింది. ఇక ఈ ఎమ్మెల్యే కొడుకు కోడలపై ఓ కేసు నమోదైంది. ఇంటి పనులు చేసే యువతిని ఆ ఇద్దరు చిత్రహింసలకు గురి చేసినట్లు కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఈ దంపతులు ఇద్దరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు 3 స్పెషల్ టీమ్స్గా ఏర్పడ్డాయి. ఆండ్రో మదివాణన్ మెర్లినాలను తమ ఇంట్లోకి పనిచేసే యువతిని వేధించినట్లు ఫిర్యాదు రావడంతో నీలాంగరే ఆల్ ఉమెన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ దంపతులపై 6 సెక్షన్ల కింద కేసును నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కేసు నమోదైనప్పటి నుంచి ఆ దంపతులు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని అరెస్ట్ చేసేందుకు 3 స్పెషల్ పోలీస్ టీమ్స్ ఏర్పాటయ్యాయి. యువతని హింసించిన విషయంలో కేసు నమోదు చేసి 6 రోజులైంది. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు సైదాపేటలోని స్థానిక కోర్టులో ముందస్తు బెయిల్ కోసం యత్నిస్తున్నట్లు సమాచారం అందింది. ఇదిలా ఉండగా ఎఫ్ఐఆర్లో పలు కీలక అంశాలను పోలీసులు నమోదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని నమోదు చేశారు. ఆ దంపతుల ఇంట్లో పని మనిషిగా ఓ యువతి చేరింది. వారి ఇంటి పనులు చేస్తున్నా తనను హింసించేవారని, అలాగే వారితో పాటు ముంబై వెళ్ళినప్పుడు సరిగ్గా వంట చేయలేదని దాడి చేశారని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. పచ్చిమిరపకాయ తినిపించి హింసించారని, అంతేకాకుండా వాతలు పెట్టి రక్తం కారేలా కొట్టేవాళ్లని ఎఫ్ఐఆర్లో నమోదైంది. ఇక ఆ యువతి 3 ఏళ్లు అక్కడే ఉండి పనిచేయాలంటూ సంతకం చేయించుకున్నారని, బయటకు వెళ్తే ఆమె తల్లిని ఏమైనా చేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఇంకా దారుణం ఏంటంటే కులం పేరుతో తరచూ దాడి చేసి చిత్రహింసలకు గురి చేసినట్లు ఎఫ్ఐఆర్లో నమోదైంది. ఈ క్రమంలోనే వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. తమను అరెస్ట్ చేస్తారనే భయంతో సదరు ఎమ్మెల్యే కుమారుడు కోడలు పరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్లో ఓ ఎమ్మెల్యే కుమారుడి కారు రోడ్డు ప్రమాదం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఇలా కొందరు ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యుల నేరాలకు పాల్పడి చట్టం నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.